అవుతున్నాయి. రెండో రోజు ఉదయం 1:45 నుంచి దర్శన సేవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ శ్రీవారిని 70,000 మంది దర్శించుకోనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ డిప్ ద్వారా టికెట్స్ కేటాయించిన నేపథ్యంలో నిన్న ప్రశాంతంగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ సైతం అదే విధంగా దర్శనాలు జరిగేటట్లు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లలో శ్రీవారి ఆలయం వద్ద మహాద్వారం పైన ఏర్పాటు చేసిన శ్రీ మహావిష్ణువు విగ్రహాలు, దశావతారాలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. తిరుమలలో టీటీడీ చేసిన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమలకి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో అయితే అదే విధంగా తిరుమలలో కూడా ఇల వైకుంఠాన్ని తలపించే విధంగా కూడా తిరుమల తయారైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందు ఉన్నాను. ఇక్కడ చూస్తున్న అలంకరణ కూడా చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తిరుమలని ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అలంకరణ అంటే ముఖ్యంగా పూలతో అలంకరణ చేసినటువంటి ఈ దృశ్యాలంతా కూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటా ఉంది అనేసి చెప్పుకోవచ్చు. మరోపక్క ఇక్కడ మనము ఆలయానికి గోడకి ఆనుకొని అదేవిధంగా ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసినటువంటి అష్టలక్ష్ములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అష్టలక్ష్ములకు సంబంధించి ఇదే మొట్టమొదటిసారి కూడా ఇటువంటి అలంకరణ కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే అంశాలపై మనతో మాట్లాడేమంది కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి ఈసారి మీరు తిరుమలకి ఇదేనా మొదటిసారి అయినారా, వచ్చారా? వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అలంకరణకు సంబంధించి ఏ విధంగా ఉందన్నమాట? వైకుంఠ ఏకాదశికి ఇదే మొదటిసారి వచ్చామండి. ఇంత అందమైన డెకరేషన్ ఎక్కడా చూడలేదు అసలు. భూలోక వైకుంఠమే. అష్టలక్ష్ములు కానీ అటు దశావతారాలు కానీ చాలా బాగుందండి. చాలా కన్నుల పండుగగా ఉంది. అసలు రెండు కళ్ళు చాలటం లేదు. ముఖ్యంగా చెప్పడం వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంది భక్తులు వస్తుంటారు. అదే సామాన్య భక్తులకు కూడా పెద్ద పెట్టే టీటీడీ ఏర్పాట్లు చేస్తుందంటే ఏర్పాట్ల విషయంలో ఎలా ఉందంటే? అంతా బాగుందండి. లైన్లో నుంచున్న వాళ్ళకు కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళు పాలు అవి అందించడం, ప్రసాదాలు అందించడం అవి చేశారు. చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. బాగుంది. ఎన్ని గంటల సమయం పట్టిందమ్మా మీకు శ్రీవారి దర్శనానికి? 4 hours దాకా పట్టిందండి. 4 hours దాకా టైం పట్టింది. అంటే ఇప్పుడు జనాలు బాగా తాకిడి ఎక్కువ ఉందని వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశి కదా, ప్రత్యేక స్పెషల్ రోజు కదా, వెయిట్ చేయాల్సి వచ్చింది. చెప్పండి సార్, ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి దర్శనం ఎలా అయింది? బాగా అయిందండి దర్శనం, చాలా బాగా అయింది. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగా అయింది దర్శనం. అంటే గతంలో మనం చూసుకుంటే భక్తులు తాకిడి ఎక్కువైపోవడము అంటే చాలా వరకు ఇబ్బందులు పడినాయి. అయితే ఈసారి మాత్రం ఈ డిప్ ద్వారా ఎవరైతే అంటే భక్తులు ఉన్నారో సామాన్య భక్తులు కూడా ఎలక్ట్రానిక్ ద్వారా వాళ్ళకి ఎవరైతే టికెట్ పొందిన వాళ్ళు మాత్రమే తిరుమలకు రావాలని చెప్పి ఈ సిస్టమ్ బాగుందంట. ఈ సిస్టమ్ చాలా బాగుందండి. ఈ డిప్లోనే వచ్చాం మేము కూడా. ఆ ఈ డిప్ మూలంగా ఏమవుతుందంటే టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్ ప్రకారం లోపలికి ఎంటర్ అయ్యి శుభ్రంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ దర్శనం చేసుకోవడానికి కలిగించినటువంటి వసతులు చాలా 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 బాగున్నాయి. ఇది మొత్తం మీద భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే జరిగిన పొరపాట్లు జరగకుండా ఈసారి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా లక్కీ డిప్ ద్వారా ఏదైతే టికెట్లు తీసుకున్నారో వాళ్ళకి అందరికీ అకామిడేషన్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ కావచ్చు, మరోపక్క దర్శనం టైమింగ్ ఇవన్నీ పకడ్బందీగా టీటీడీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి భక్తులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం చెప్పుకున్నట్టు ఏదైతే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ అష్టలక్ష్ములకు ఒకసారి వెళ్ళి చూద్దాము, అక్కడ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఈ ప్రత్యేక ఆకర్షణగా ఈ అష్టలక్ష్ములు నిలిచారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, వైభోగ లక్ష్మి, ఇలాగా అన్ని అష్టలక్ష్ములు కూడా ఒకేసారి ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు అయితే మాత్రము చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ శ్రీవారి ఆలయం ముందర ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక అష్టలక్ష్ములు మాత్రము ఖచ్చితంగా బాగున్నాయని చెప్పేసి భక్తులందరూ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్.